రాత్రికాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అయ్యా. అయ్యా, ఉదయకాలము సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించి ఇంతవరకు కూడా రక్షించి కాపాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అవును ప్రభువా, ఈ రోజున మేము క్షేమముగా ప్రయాణించగలిగాము. ఈ రోజున ప్రతి పనిలోనూ దీవించబడి ఉన్నాము. ఈ రోజున ప్రతి అవసరతను అయా మేము తీర్చబడి పొందుకోగలిగి ఉన్నాము. అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. నాయన, ఈ రాత్రి కాలం వరకు కూడా మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచి మీ పాద సన్నిధిన చేర్చి ప్రార్థించుకునే కృప దయచేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎస్ లార్డ్, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగ నేరదు అని కీర్తనల గ్రంథం 119వ కీర్తన 6వ వచనము ద్వారా తండ్రి మీరు ఈ రాత్రి సమయమందు సెలవిస్తున్నారు. అవునయ్యా, ఎవరైతే మీ ఆజ్ఞలను లక్ష్యం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆజ్ఞానుసారముగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ అయా యథార్థతను విడవకుండా జీవిస్తూ ఉంటారో, వారికి ఎప్పటికీ కూడా అవమానము కలిగే పరిస్థితి రాదు. వారెప్పుడు కూడా అవమానకరమైన స్థితిలో ఉండరు అని ఈ రాత్రి సమయమందు సెలవిస్తున్నారు. నాయన, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి స్థితిని కలిగి ఉండడానికి సహాయము దయచేయండి తండ్రి. అయా, ఈ రాత్రి కాల సమయంలో ఈ ప్రార్థనలో అనేక మంది బిడ్డలు ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరిని బట్టి కూడా అడుగుతున్నామయ్యా. వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి మీ సన్నిధిన చేరి మొర్రబెడుతూ ఉండంగా తండ్రి సమాధానము దయచేయండి నాయన. అయా, ప్రాముఖ్యంగా పలు విధాలైనటువంటి అనారోగ్య సమస్యల వలన కృంగిపోయి జీవితము పైన ఆశలు కోల్పోయి నిస్సహాయతలో, నిరాశలో బిడ్డలు జీవిస్తూ ఉన్నారు. వారందరినీ మీకు అప్పగిస్తున్నాము. మంచి ఆరోగ్యముతో వారందరినీ నింపండి. సంపూర్ణ స్వస్థత దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను యేసు నామమున లయపరచండి తండ్రి. అయా, భయంకరమైన వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, ఎటువంటి తగ్గనటువంటి రోగమైన యేసు నామమున ఆ రోగం నుంచి విడుదల వచ్చును గాక. అదేవిధంగా కుటుంబంలో నెమ్మది దయచేయండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ప్రేమించుకుంటూ, గౌరవించుకుంటూ, మనస్పర్ధలు లేకుండా ఈ లోకములో బయట అవమాన పాలు కాకుండా జీవించుటకు సహాయము దయచేయండి. యవన బిడ్డల మనస్సును మీ స్వాధీనపరచుకొనండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయా, భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న ఎటువంటి విభేదమైన వాటన్నిటి నుంచి వారికి విడుదల దయచేయండి. అదేవిధంగా తండ్రి, ఎవరైతే అప్పుల సమస్యల్లో ఉన్నారో ప్రతి అప్పును మీకు అప్పగిస్తున్నాం. నష్టపోయిన స్థితిలో, మోసపోయిన స్థితిలో, సమస్తము కోల్పోయిన స్థితిలో బిడ్డలు ఉంటున్నారు. ఆర్థికంగా వారందరినీ మరలా పునరుద్ధరించండి ప్రభువా. తలగానే గాని తోకగా ఉండకుండునట్లు మీ సహాయము దయచేయండి తండ్రి. ప్రభువా, ఎంతో మంది బిడ్డలు ఈ రాత్రి సమయమందు ప్రయాణిస్తున్నారు, నైట్ డ్యూటీల్లో ఉన్నారు. వారందరూ కూడా క్షేమముగా ఉండే సహాయము దయచేయండి తండ్రి. అదే విధముగా మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి యొక్క కుటుంబములను ఆశీర్వదించి దీవించండి నాయన. వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారందరినీ కూడా దీవించండి. చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా.
వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, ఆ పాస్పోర్ట్స్ కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి తండ్రి. అయా, వివాహముల విషయంలో కృప చూపించి సాటి అయిన సహాయమును అనుగ్రహించండి నాయనా. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలత దయచేయండి, మంచి ఉద్యోగము దయచేయండి ప్రభువా. గృహాలు కడుతూ ఉండంగా వారి అవసరతలన్నీ తీర్చండి. లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు అప్లై చేసుకుంటున్నారు, వాటన్నిటిని బిడ్డలకును అనుగ్రహించండి ప్రభువా. అయా, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు, ల్యాండ్ సమస్యల్లో ఉన్నారు, వాటి నుంచి విడుదల దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ రాత్రి సమయమందు మేమందరము కూడా సేద తీరబోతూ ఉండంగా మా అందరి గృహముల చుట్టూ మీ అగ్ని కంచె ఏర్పరచండి నాయనా. ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్య లేకుండా, ఎటువంటి భయము, కలవరముతో ఉండకుండా సుఖముగా సేద తీరడానికి సహాయము దయచేయండి. దొంగలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు, అపవాది క్రియలు ఈ రాత్రిని ఏ బిడ్డను ఏమీ చేయకుండా మీరే ఈ రాత్రంతను కాపాడమని మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా ప్రతి బిడ్డను నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.